గద్దె రామ్మోహన్ గారి గురించి అతనున్న 25 మంది కూడా లేరని మాటికి వాగుతున్నాడు. గద్దె రామ్మోహన్ బలం ఏంటంటే గన్నవరం నుంచి పార్లమెంటరీ దగ్గర నుంచి అలాగే ఎమ్మెల్యే దాకా గెలిచిన చరిత్ర గద్దె రామ్మోహన్. గద్దె రామ్మోహన్ గారి గురించి నేను మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యే. అలాగే హైయెస్ట్ మెజారిటీ ఒక పార్లమెంట్ మెంబర్గా నువ్వు కూడా 2 సార్లు వేసావు, ఆయన ఒకసారి వేసాడు, నీకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. పోతే 2 సార్లు తూర్పు నియోజకవర్గంలో ఆయన నీకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. అంటే నువ్వు పనికిరాని యాదవాన్ని, పనికిరాని యాదవాన్ని. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే అతను కొంగల మల్లంలాగా తెలుగుదేశంలో ఉన్నంతసేపు కొంగల మల్లంలాగా నీ లేస్తే మంచోడు కాదని వైసీపీ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓన్లీ తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద రుబాబు చేశాడు. ఇవాళ మేము తెలుగుదేశం వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, బాబా ఒకసారి లెగరా అంటే వాడికి 2 కాళ్ళు కొంగల మల్లం కాదు ఆ టైపు. ఈసారి కానీ గద్దె రామ్మోహన్ గారిని తూర్పు నియోజకవర్గం వచ్చి ఆయనకి 25 మంది లేరు, 10 మంది లేరు అని కానీ మాట్లాడితే కేసీఆర్ నాని ఎక్కడ పర్యటిస్తే అక్కడ 1 టౌన్లో ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాం. ఎక్కడ పర్యటించినా ఆపడానికి 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా పంపకుండా ఒక దొంగ ఫార్మెట్లో పంపించి దానికి వచ్చే బెనిఫిట్స్ ఎంపీగా పార్లమెంట్ మెంబర్ ఎలాగో ఈసారి నువ్వు గెలవు చిన్ని గెలుస్తాడని నీకు డిసైడ్ అయిపోయావు. ఈ 3 నెలలు అధికారం ఎందుకు వదులుకోవడం, ప్రోటోకాల్ ఎందుకు వదులుకోవడం అని అది పెట్టుకున్నాడు. ఈనాడు సినిమా చూపిస్తా ఎవరికి, కేసీఆర్ నానికి, నువ్వు ఎందుకు రాజీనామా చేయవు, నువ్వు చేసింది ఏంటి, చంద్రబాబు గారు మాటలను అంటున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చే బెనిఫిట్స్ నీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోకుండా ఉండమని. అలాగే గద్దె రామ్మోహన్ అనే వ్యక్తిని కానీ ఇంకొకసారి తూర్పు నియోజకవర్గంలో కానీ ఏదన్నా విమర్శ చేసావా? ఎందుకంటే మా వాడు చిన్ని చెప్పినట్టు 3 నెలల ముందే నా గురువు అన్నావు. గురువు అని 3 నెలల తర్వాత మళ్ళీ విమర్శిస్తే నేను నిలబెట్టడం తప్పేం కాదు, అది ప్రజలకు వివరిస్తావు. అది కూడా గద్దె రామ్మోహన్ జోలికి వచ్చి గద్దె రామ్మోహన్ గురించి కానీ ఎక్కడైనా నువ్వు మాట్లాడినట్టు తెలిస్తే గద్దె రామ్మోహన్కి చెప్పకుండానే తూర్పు నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ పాల్గొంటే అక్కడికి వచ్చి నిన్ను నిలబెడతాము, నీతో గద్దె రామ్మోహన్కి క్షమాపణ కూడా చెప్పిస్తానని తెలియజేస్తాను. ప్రజలందరికీ తెలుసు 1 టౌన్లో ఫ్లైఓవర్ కోసం నేను ఉద్యమం చేశాను. వీడి కేసీఆర్ నాని ఏమంటాడు, నేను వేయించానంటే. అదే టైంలో మీరు పాత క్లిప్పింగ్స్ చూడండి, గద్దె రామ్మోహన్ గారు రిటర్నింగ్ వాళ్ళ కోసం కార్యక్రమాలు పెట్టాడు. ఇది ధర్నాలు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫైల్ ఏదన్నా ఫస్ట్ గద్దె రామ్మోహన్ గారు తీసుకెళ్ళాడంటే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రిటర్నింగ్ వాళ్ళు. ఆ రిటర్నింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ చేశారు, చేయించింది గద్దె రామ్మోహన్. ఇవాళ వీళ్ళు అంటారు అంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చాక రిబ్బన్ కట్టింగ్ వరకు వీళ్ళు వస్తున్నారమ్మా. స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, గద్దె రామ్మోహన్ గారు. కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి తప్ప అవాస్తవాలు మాట్లాడితే ప్రజలకు తెలుసు కదా.